వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని 2వ వార్డు మల్లెమోనిగూడలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంటింటి ప్రచారంలో ఓటర్లు బ్రహ్మరథం పట్టారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీశైలం మాట్లాడుతూ గ్రామస్తులు పూర్తిగా సహకారం అందిస్తున్నారని తెలిపారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో వార్డులో అనేక అభివృద్ధి పనులు చేయడం జరిగిందని, ఈసారి కూడా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థికి అవకాశం కల్పిస్తే 2వ వార్డును ఆదర్శ వార్డుగా ఎంపిక అయ్యేందుకు కృషి చేస్తానని కాలనీ వాసులకు అభ్యర్థి శ్రీశైలం హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ మౌలానా తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎందుకంటే చెప్తున్నారు పిచ్చి పిచ్చి మాట్లాడడానికి మీరు అది చేయండి బస్ కథ మనకు మాట అంటున్నారు చేయాలి మనకు ఖచ్చితంగా బాధ్యత మనం. అన్న ఏమన్నా 12 అయిపోతుంది రాడిగా దళిత బంధు పైసలు వచ్చినాయి, ఏం పైసలు రాలే నీకు, బీమా పైసలు వచ్చినాయి, అన్ని వచ్చినాయి, పింఛన్ వస్తున్నది, అన్ని కేసీఆర్ పెళ్లి వచ్చినాయి, 2000 వస్తున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మన వచ్చినా, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినా వచ్చిన 2 ఏళ్ళ నుండి ఇంకా 2 ఏళ్ళు మనదే మళ్ళా వచ్చేది మళ్ళా మనమే మా గ్రామం తరఫు నుంచి 2వ వార్డు ప్రజలకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఇంకోటి ఏమిటంటే మా గ్రామంలో ఉన్న చాలా వరకు సమస్యలు మేము పరిష్కారం చేసుకున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము ముందుండి ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తాము. ఇంకోటి మా దగ్గర వాటర్ సమస్య కానీ, ఇంకోటి కరెంట్ది అయితే అయింది, మాకు లోకల్ కరెంట్ వచ్చింది, స్తంభాలు అన్ని విధాల మాకు మంచిగా ఉంది. కాకపోతే మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందినాయి. మాకు ఏ పని అయినా రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎంటర్టైన్మెంట్లు కానీ టీఆర్ఎస్ హయాంలోనే అనేక పనులు చేసుకున్నాము. మాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. మా ఖచ్చితంగా చైర్మన్ పరిగి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగరవేస్తామని చెప్పి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. మా గ్రామం తరఫు నుంచి కూడా చిరుసాలని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మా గ్రామ ప్రజల తరఫు నుంచి నా యొక్క చిన్న విన్నపం. మా గ్రామం తరఫు నుంచి 2వ వార్డు ప్రజలకు ముఖ్యంగా అందరికీ ధన్యవాదాలు, పాదాభివందనాలు. ఇంకోటి ఏమిటంటే మా గ్రామంలో ఉన్న చాలా వరకు సమస్యలు మేము పరిష్కారం చేసుకున్నాం. ఇంకా ఏదైనా సమస్యలు ఉంటే ఖచ్చితంగా మేము ముందుండి ప్రతి సమస్యను ఒక ఛాలెంజ్గా తీసుకొని పరిష్కరిస్తాము. ఇంకోటి మా దగ్గర వాటర్ సమస్య కానీ, ఇంకోటి కరెంట్ది అయితే అయింది, మాకు లోకల్ కరెంట్ వచ్చింది, స్తంభాలు అన్ని విధాల మాకు మంచిగా ఉంది. కాకపోతే మాకు బీఆర్ఎస్ పార్టీ నుంచి పూర్తి సహాయ సహకారాలు అందినాయి. మాకు ఏ పని అయినా రోడ్లు కానీ, సీసీ రోడ్లు కానీ, ఎంటర్టైన్మెంట్లు కానీ టీఆర్ఎస్ హయాంలోనే అనేక పనులు చేసుకున్నాము. మాకు ఇప్పుడు కూడా నమ్మకం ఉంది. మా ఖచ్చితంగా చైర్మన్ పరిగి మున్సిపల్ చైర్మన్ జెండా ఎగరవేస్తామని చెప్పి ఖచ్చితంగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాం. ఖచ్చితంగా మేము గెలుస్తున్నాం. మా గ్రామం తరఫు నుంచి కూడా చిరుసాలని తప్పకుండా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము. మా గ్రామ ప్రజల తరఫు నుంచి నా యొక్క చిన్న విన్నపం.